రేపే మనకు పౌర్ణమి అలానే కాకుండా లక్ష్మీ వారంతో కలిసి వస్తుందండి. అంటే గురువారంతో కలిసి వస్తుందన్నమాట. గ్యాస్ పై కింద ఇది పెడితే చాలండి, ఒక్క రాత్రిలోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారనమాట. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఇంటి పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మన ఇల్లు ఏంటంటే కనుక చక్కగా పాజిటివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. నెగిటివిటీ మొత్తం కూడా మన ఇంట్లో నుంచి దూరమైపోతుంది అనమాట. రేపేంటంటే గనక అత్యంత శక్తివంతమైన పౌర్ణమి. అంటే మనకు ఇది లక్ష్మీవారంతో కలిసి రావటంతో పాటు దత్తాత్రేయ జయంతి కూడా వస్తుందన్నమాట. చాలా చాలా విశేషమైనదని చెప్పొచ్చు. ఇలా గురువారం పూట పౌర్ణమి రావటం చాలా మంచిదని మనకు వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే పవర్ఫుల్ కదండి. లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఇదేంటంటే గనక 100 ఏళ్ల తర్వాత ఇలా ఏర్పడుతుందన్నమాట. అందుకే ఈరోజు కొన్ని పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి తొందరగా మనని అనుగ్రహిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మనకు అనుగ్రహంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈరోజు ఏంటంటే కనుక మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేచి శుచిగా ఏంటంటే కనుక ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేయండి. ఎవరికైతే జీవితం అంతా కూడా కష్టాల బారిన పడిపోయింది, కష్టాలతో మేము ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నాం, చాలా కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు కదా. జాతకం బాలేదు, జీవితం బాలేదు, దోషాలు ఏర్పడుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులతో మేము చాలా సఫర్ అవుతున్నాం అనుకునే వారు స్నానం చేసేటప్పుడు కొద్దిగంత రాళ్ళ ఉప్పు, కొంచెమంత పసుపుని కలుపుకొని స్నానం చేయండి. అలా కనుక స్నానం చేస్తే మంచిదండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా స్నానం చేసి ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి చిత్రపటాన్ని మొత్తం కూడా మనం చక్కగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి ఈరోజు ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏంటంటే కనుక ఆవునేతితో దీపం పెడితే ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి, అద్భుతమైన ఫలితం కూడా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే దీపం ఈ విధంగా పెట్టుకోండి. ఆ తర్వాత దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఈరోజు ఇంకా మీరు దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి. దత్తాత్రేయ స్వామిని కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే పసుపు రంగు చామంతి పుష్పాలతో లేదంటే తెల్లటి పుష్పాలతో దీపధూప నైవేద్యాలతో పూజించండి. ఇలా పూజించుకున్న మీకు చక్కగా ఫలితాలు ఉంటాయి. మనం ఈరోజు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు ఇంట్లో తులసికోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి. అలా చేస్తేనే ఏంటంటే కనుక సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు ఏంటంటే కనుక పౌర్ణమిలో అమృత ఘడియలు ఉంటాయండి. ఆ అమృత ఘడియలు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. పౌర్ణమి ఏంటంటే కనుక గురువారంతో మొదలుకొని మనకు శుక్రవారం రోజు తెల్లవారుజామున 4 గంటలకు ముగుస్తుందన్నమాట. కాబట్టి చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి, చాలా సమయం ఏర్పడుతుందన్నమాట ఈ పౌర్ణమి. అంత సమయం వరకు కూడా ఏంటంటే కనుక అమృత ఘడియలు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. ఆ ఘడియల్లో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగుంటుందని చెప్పొచ్చు. ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే ఏంటంటే కనుక మన జీవితం మారుతుంది, మనకు ఉండే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవి పోతాయన్నమాట. అందుకే ఈరోజు లక్ష్మీదేవిని 2 పూటలు కూడా దీపం పెట్టుకోవడం, ఉదయం సాయంత్రం. అలానే కాకుండా మనము చక్కగా నైవేద్యం చేసి పెట్టడం, ఇదంతా కూడా చేస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుందన్నమాట. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ఈ రోజు ముఖ్యంగా తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా అదృష్టం అండి, ఐశ్వర్యం అండి. కాబట్టి తెల్లటి వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే ఇంట్లో మంచి చేకూరుతుందన్నమాట. ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు రాకుండా మీ జీవితం ఏంటంటే కనుక చక్కగా సాగిపోతుందని చెప్పొచ్చు. ఇబ్బందులు కూడా పెద్దగా ఉండవన్నమాట. ఇక తర్వాత ఏంటంటే కనుక ఇలా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టుకోండి. గ్యాస్ స్టవ్ అనేది ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ రూపంగా భావిస్తాం. ఎందుకంటే గనక పొయ్యి కదండి. మనం నార్మల్గా ఏంటంటే కనుక తిథి వార నక్షత్రాలు ఉన్నప్పుడు పొయ్యిని చక్కగా నీట్గా అలుక్కొని ముగ్గులు వేసుకొని మనం ఏంటంటే కనుక ఇలా వంట చేసుకుంటూ ఉంటాం. కానీ మనం గ్యాస్ స్టవ్ని అలకలేం కదా, కేవలం క్లీన్ చేసుకొని కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టుకొని ఆ స్టవ్ మీద ఏంటంటే కనుక ముగ్గు వేసుకొని అది లక్ష్మీ రూపంగా భావించి మనం ఏంటంటే వంట చేస్తూ ఉంటాం కదండి. కాబట్టి ఏంటంటే కనుక మన ఇంట్లో అన్ని గదుల కంటే కూడా మన ఇంటి వాతావరణం ఏంటంటే కనుక మన వంటగదిలోనే చెడు ఎక్కువగా ఉంటుంది. చెడు ఉండటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో అనేక రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి మనం బయటపడాలంటే కనుక ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారం చేయండి. ఇది చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది, ఇబ్బంది పోతుంది. మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించిన చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. మనం ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే కనుక మన వంటగదిలో ఉండే అంటే నెగిటివిటీ ఇదంతా కూడా దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటేనండి కొన్నిసార్లు మనం గమనించుకుంటే మనం వంట చేస్తున్నట్టయితే పదే పదే మాడిపోతూ ఉంటుందండి. అదేంటంటే కనుక చెప్పాలంటే చెడుకు సాంకేతం అనమాట. గిన్నెలు ఒకదాని మీద ఒకటి పెడితే అనుకోకుండా దబెల్లుమని పడిపోతూ ఉంటాయి. అది కూడా చెడుకు సాంకేతం. అంటే మనం మంచిగా పెట్టినా అవి పడితే అది చెడుకు సాంకేతం అనమాట. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు ఇలాంటి తిథివార నక్షత్రాలు వస్తాయి కదండి. అలాంటప్పుడు ఈ పనిని చేయటం వల్ల ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలండి. అంటే గ్యాస్ స్టవ్ పైన ఏంటంటే కనుక కొంతమంది పొంగిపోయిన అలాగే వంట చేస్తూ ఉంటారు. అలా చేయకండి. సింకుని, గ్యాస్ స్టవ్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకుంటే ఇంట్లోకి నెగిటివిటీ అనేది తక్కువగా వస్తుందన్నమాట. అందుకే మీరు ఇలా గ్యాస్ పైన ఎప్పుడు కూడా శుభ్రంగా నీట్గా ఉంచుకోండి. ఇక ఆ తర్వాత రేపు అన్నం తిన్న తర్వాత రాత్రి పడుకునే ముందు ఏంటంటే కనుక ఈ పనిని చేసుకోండి. ఒక చిన్న పల్లెం కానీ లేదంటే కనుక ఒక చిన్న
అంటే ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకోండి. అందులో ఏంటంటే గనక ఒక స్పూన్ అంతా గల్లులుప్పు, అదేనండి రాక్ సాల్ట్ అంటాం కదా, రాళ్ళ ఉప్పు అది పోసేయండి. చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, అర స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి. పోసేసిన తర్వాత రూపాయి బిళ్ళను పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని ఏంటంటే గనక ప్లేట్ మొత్తం కూడా మీరు స్టవ్ కింద పెట్టేయండి. అలా పెట్టేసి వదిలేయండి. ఇది పెట్టిన తర్వాత పదే పదే కిచెన్లోకి వెళ్ళకూడదు. అంటే వంటగదిలో మనం పెట్టుకుంటాం కదా గ్యాస్ స్టవ్ కింద, అలా పెట్టిన తర్వాత మీరు ఏంటంటే గనక పదే పదే వెళ్ళారనుకోండి పెద్దగా ఫలితం ఉండదండి. చెడు అనేది ఏంటంటే గనక మన ఇంట్లోకి ఉదయం కంటే కూడా సాయంత్రం సంధ్యా సమయం తర్వాత నుంచి ఆకర్షిస్తుందండి. అలా మన ద్వారా కూడా మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు ప్రవేశిస్తుంది. కాబట్టి అలాంటి చెడుని రాకుండా చేసుకోవటానికి, ఇల్లు మనకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగుండటానికి, ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ దీని ద్వారా మనకి ఎంత మేలు జరుగుతుందంటే కనుక అంత మేలు జరుగుతుందనమాట. పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే ఇదేంటంటే కనుక చేయండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఇది పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివిటీ ఉండదు, అలానే కాకుండా చెడు శక్తుల ప్రవేశం అనేది ఉండదు, అలానే కాకుండా మన కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉంటాయి, వాటి నుంచి కూడా మనం ఏంటంటే కనుక బయటపడగలుగుతాం. మన ఇంట్లో సుఖము సంతోషం అనేది ఉండదండి. ఎప్పుడు గొడవలు, కొట్టుకోవడము, తిట్టుకోవటము, నువ్వెంత నేనెంత, అసలు ఒకరినొకరు పట్టించుకోకపోవటం, ఒకరినొకరు గౌరవించుకోకపోవటం, ఇదంతా కూడా చెడు వల్లనే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇల్లంటే ఎలా ఉండాలండి, ఇంట్లో కూర్చుంటే అబ్బాయి ఎంత హాయిగా ఉంది అన్నట్టుగా ఉండాలి. అంతేకాని ఇంట్లో ఎందుకున్నాం బయటికే వెళ్ళిపోతే బాగుండు అన్నట్టుగా ఉండకూడదనమాట. ఎప్పుడు కూడా మీరు కావాలంటే గమనించుకోండి. ఇల్లు మనకు అనుకూలిస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. ఇల్లు మనకు గనక అనుకూలించకపోతే మనకి ఎన్ని చెడు ఫలితాలను ఇస్తుందంటే అస్సలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం, అన్ని చెడు ఫలితాలను ఇస్తుందన్నమాట. మరి మన ఇల్లు మనకు అనుకూలించాలంటే ఇలాంటి పరిహారాలు తప్పక ఆచరించాలి. ఇక ఆ తర్వాత ఇదంతా కూడా రాత్రంతా పెట్టుకొని ఇంకా తెల్లారిన తర్వాత ఏంటే మీరు లేస్తారు కదా, లేవగానే ముందుగా కిచెన్లోకి వెళ్ళి మీరు పెట్టిన ఆ ప్లేట్లో అన్నీ కూడా అండి ఒక కవర్లో పోసేసి పారే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పడేయండి. లేవు పారే నీళ్ళు అంటే కనుక మీరు ఏదైనా దూరంగా ఒక చెట్టు మొదట్లో అది పడేసి వచ్చిన తర్వాతే ఇల్లు వాకిలంతా కూడా క్లీన్ చేసేసుకోండి. ఇంకా మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇది చేసిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి పట్టిన దోషాలతో పాటు ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారు. కాబట్టి మరి మీరు కూడా చేసుకొని ఫలితం పొందండి. రేపు పౌర్ణమి కాబట్టి పవిత్రమైన వస్తువులని మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి. వీటి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి వస్తువుల్లో యాలకులు తెచ్చుకోండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక యాలకులు ఇంటికి కొని తెచ్చుకుంటారు కదా ప్యాకెట్, అలా తెచ్చుకున్న తర్వాత అందులో నుండి 21 యాలకులు తీసుకోండి. ఒక పసుపు రంగు తాడు తీసుకోండి, అంటే దారం తీసుకోండి. అలా తీసేసుకొని ఈ యొక్క యాలకులు ఉన్నాయి కదా 21 యాలకులు, వీటితో ఏంటంటే కనుక మాలను చెయ్యండి. అలా మాలను చేసేసి ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించండి. అదేనండి దండ చేసి అమ్మవారికి సమర్పించండి. ఇలా సమర్పించిన ఈ యాలకుల మాలను ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని తీసేసి మీరు బీరువాలో దాచుకోండి. బీరువాలో భద్రపరుచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లేని సంపద మన సొంతం అవుతుంది. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మన జాతకం మారిపోతుంది, మన జీవితం మారుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక యాలకులని కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది చేసుకోండి. ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మన లైఫ్లో ఉండే కొన్ని సమస్యల్ని తీయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసిన వారు తప్పకుండా కుబేరులాగా మారుతారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే కనుక ఇదొకటి ఇంకా పాటించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక యాలకులు తెచ్చుకుంటే అమ్మవారికి మనం దీపం పెడతాం కదా లక్ష్మీదేవికి, అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఒక యాలకాయని తీసుకొని చక్కగా నిగనిగలాడే యాలకుని తీసుకొని దీపంలో వేసుకోవాలండి. వేసుకొని మనం ఏంటంటే కనుక చక్కగా ఏదైనా సరే మన సమస్య చెప్పుకోవడం, లేదంటే కనుక మనకుండే ధన సమస్య చెప్పుకోవడం, ఇలాంటివి చేస్తే అవి త్వరగా తీరే అవకాశం ఉంటుంది. తొందరగా ఏంటంటే కనుక అవి తీరిపోతాయి అనమాట. అలాగే 2 యాలకులు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకుని ఆ తర్వాత ఆ యాలకులు తీసుకొని మీ జేబులో కూడా మీరు పెట్టుకోవచ్చు. అలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి యాలకులని తెచ్చుకోండి, ఖచ్చితంగా పరిహారం చేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక వస్తువు అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే కనుక అత్తరండి. అత్తరు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి, చాలా చాలా పవిత్రమైనదని చెప్పొచ్చు. అత్తరు మంచి వాసన కలుగుంటుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకే అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మన జీవితం మారుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎక్కడున్నా అండి పరుగుతో మన ఇంటికి వస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అత్తరికి అంతటి శక్తి ఉంటుంది. అత్తరు గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు, కానీ అత్తరు మంచి వాసన కలుగుంటుంది. కాబట్టి గులాబీ పూలతో కానీ మల్లె పూలతో కానీ ఉండే అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పౌర్ణమి రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు చిలకరించడం,
అలానే కాకుండా నీళ్ళల్లో కలిపి అంటే చిలకరించడం గుమ్మం దగ్గర, లేకపోతే ఇంట్లో చిలకరించుకోవటం, బీరువా దగ్గర చిలకరించడం, ఇలా చేస్తే చాలా మంచిదండి. ఎక్కువగా తీసుకోకండి, అది 2 చుక్కలకి మస్తు వాసన వస్తుందన్నమాట. అంటే చాలా ఎక్కువగా వాసన వస్తుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా తీసేసుకుని ఈ పనిని చేసేసుకోండి, సరిపోతుంది. ఇక మీకు మంచి జరుగుతుంది. బీరువాలో కూడా అత్తర్ని చిలకరించడం వల్ల ధనం అనేది మన దగ్గరే ఉంటుంది, సంపాదన అనేది పెరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అత్తర్ని తెచ్చుకోండి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. రాళ్ళ ఉప్పు అతీత శక్తివంతమైనదనమాట. అందుకే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అదేనండి, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు, కల్లుప్పు, గల్లులుప్పు ఇలా మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి. మన ప్రాంతానికి తగ్గట్టు మనం ఏంటంటే కనుక గల్లులుప్పు అనుకుంటాం, రాళ్ళ ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటాం, దొడ్డుప్పు అంటారు కొంతమంది. ఇలా ఏంటంటే కనుక ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. ఇదంటే మనకు చెప్పాలంటే కనుక ఇది ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే కనుకనండి ఇది ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనకు అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి రాళ్ళ ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకొని కొన్ని పరిహారాలు చేసుకోండి. ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు మీరు ఉప్పు దీపం కూడా పెట్టొచ్చు. ఉప్పు దీపం పెట్టడంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పులో ఏంటంటే మనము అంటే ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే అందులో 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టేసి ఆ తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే కనుక మనము డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకుంటే సంపాదన తగ్గకుండా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా ప్రయత్నించండి. బీరువాలో పెట్టిన డబ్బు బంగారం తాకట్లోకి వెళుతుంది, బీరువాలో ఏది పెట్టినా కానీ నిల్వ ఉండదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఉప్పుని కొనుక్కొచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అందులో కొంచెం అంత కుంకుమ పోసి 2 లవంగాలను పోసేసి బీరువా దగ్గర పెట్టండి. ఇలా పెడితే బీరువాలో పెట్టింది ప్రతిదీ కూడండి మన దగ్గరే ఉంటుంది. ఎక్కువగా వృధా ఖర్చులు కాదు, డబ్బు కూడా కావచ్చు, తాకట్లోకి ఎక్కువగా బంగారం అనేది వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా మీరు ఆచరించండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా చిన్న చిన్న నియమాలను పాటిస్తే, చిన్న చిన్న అంటే పనులను చేసుకుంటే చాలా మంచిదండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇలా ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఉప్పు చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చి పెడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఉప్పుని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. ఇంకా దానితో పాటు ఈ రోజు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా తీపి పదార్థం అమ్మవారికి పాలు కానీ పాలతో చేసిన నైవేద్యం కానీ సమర్పించాలి. అలానే ఏంటంటే కనుక ఈరోజు ప్రత్యేకించి మీరు బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి. బెల్లం ఏంటంటే కనుక బంగారంతో సమానమైనది, పంచదార అమ్మవారికి ఇష్టము, తీపి పదార్థాలు కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతుంది. మనకేంటంటే కనుకనండి ఎప్పుడు కూడా చెడు వార్తలు, చేదు వార్తలే మనం వింటూ ఉంటాము. చాలా వరకు కూడా ఏంటంటే కనుక లైఫ్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి వస్తువులని పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట. అలా తెచ్చేసుకుని ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇవి డైరెక్ట్గా తెచ్చేసి ఏంటంటే వాటిని ఉపయోగించుకోకండి. కొంచెం సేపు ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే వాటిని మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి, ఇవన్నీ కూడా తెచ్చుకోమని చెప్పట్లేదు. ఏదైతే అవసరం ఉంటుందో అవి తెచ్చుకోవాలన్నమాట. కనీసం ఒక 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుందన్నమాట. సరిపోతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత రేపు పౌర్ణమి కదండి, కొన్ని నియమాలను తప్పకుండా ఆచరించండి. ముఖ్యంగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. ఇలా చల్లితే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక మీ ఇంట్లోకి డబ్బుల మూటతో అడుగు పెడుతుందన్నమాట. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా గుమ్మం దగ్గర చల్లాలండి. ఇది చల్లటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన ఇంట్లోకి మన గుమ్మ నుంచే కదా అన్నీ ఆకర్షిస్తాయి, మంచి చెడు ఇవన్నీ కూడా మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి వస్తాయి. అందుకే గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇది చల్లటం వల్ల మన ఇంట్లోకి నార్మల్గా ఏంటంటే కనుక ఏది కూడా ఆకర్షించదు. కొంతమందిని మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మన ఇంటి పక్కల వారే కావచ్చు, మన అంటే ఇలా పొరుగింటి వారు, ఎదురింటి వాళ్ళండి మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక వాళ్ళ కళ్ళు కూడా మన ఇంటి మీద పడతాయి, అంటే దిష్టిలాగా ఏర్పడతాయి అనమాట. ఎలా అంటే వాళ్ళు మనతో మాట్లాడుకుంటూ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక మన ఇంట్లో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన ఇంటికి దిష్టి పెడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే కనుక మనము మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ చూపు ఎక్కడెక్కడో ఉంటూ ఉంటుంది. అలా కూడా కొంచెం ఏంటంటే కనుక ఇంటికి దిష్టి తాకుతూ ఉంటుంది, ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి కదా. అలా ప్రవేశించకుండా ఉండాలంటే ముఖ్యంగా రేపు మంచి రోజు అండి, చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీ ఇల్లు బాగుండాలంటే కనుక మీరేం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అరస్పూన్ అంతా కుంకుమ పోసేసి, అరస్పూన్ అంతా గంధం పోసేసి, ఒక 5-6 చుక్కలు రోజ్ వాటర్ ఉంటే అది పోయండి. లేకపోతే ఏంటంటే కనుక అత్తరుంటే ఇంకా 2-3 చుక్కలు పోసుకోండి. అలా పోసేసి ఏంటంటే కలిపేసి ఇంట్లో గుమ్మం దగ్గర, అంటే ఒకటే గుమ్మం దగ్గర చల్లమని కాదు, ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర చల్లుకోండి. ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర చల్లటం వల్ల ఏంటంటే కనుక ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. అలానే కాకుండా ఇది చల్లటం వల్ల అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది, అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేసి మీ ఇంట్లో దైవ
అనుగ్రహం లేదు, దైవశక్తులు మా ఇంట్లోకి రానే రావు, మా ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చెడు వాతావరణాన్నే కలిగి ఉంటుంది, మంచి వాతావరణాన్ని కలిగి ఉండదు అనుకునేవారు మాత్రం ఇది చేయటం వల్ల ఖచ్చితంగా మంచి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ ఇల్లు మీకు ఎంతలా అనుకూలిస్తుంది, ఎంతలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంటే మీరు అస్సలు కూడా అంటే ఎక్స్పెక్ట్ చేయరండి. అంత చక్కగా ఏంటంటే కనుక మీ ఇంట్లోకి ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనదండి. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అలాంటి గుమ్మాన్ని ఇష్టపడుతుందన్నమాట. గుమ్మం ఎంత చక్కగా ఉంటే ఆ ఇంటిని ఆ తల్లి ఇష్టపడటం అనేది జరుగుతుంది. అదే గుమ్మమే సరిగ్గా లేదనుకోండి, అంటే గుమ్మం దగ్గర ఇలాంటి నియమాలను ఆచరిస్తే ఆ తల్లి సంతోషిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంట్లో, గదుల్లో, గుమ్మాల్లో, గుమ్మం అంటే తలుపులపైన చల్లేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత రేపు మనం ఏంటంటే కనుకనండి ఎర్రపప్పుని తినకూడదండి. ఈ కూరని కనుక ఎవరైనా సరేనండి గుర్తుపెట్టుకోండి, వండి తింటే మాత్రం ఇంట్లో కష్టాలు ఏర్పడతాయన్నమాట. కష్టాలు ఏర్పడి జీవితాంతం ఏంటంటే కనుక మీరు నరకాన్ని అనుభవిస్తారండి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎర్రపప్పు, ఆలుగడ్డ, చామగడ్డ, బంగాళదుంప ఇలాంటివి అయితే ఏంటంటే కనుక వండుకోండి. దుంప కూరలు ఏవి వండకూడదు. ఎర్రపప్పు అయితే అస్సలు వండకండి. బొట్టు పెట్టి కష్టాన్ని మన ఇంటికి మనమే రప్పించుకున్న వారం అవుతాం. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వీటిని అస్సలు కూడా వండుకొని తినకండి, ఏ రూపంలో కూడా తీసుకోకండి. మనం ఏంటంటే కనుక ఏం కాదులే అని తీసుకుంటాం, కానీ ఆ తర్వాత మనం ఏ బాధపడతాం, మనం ఏ ఇబ్బంది పడిపోతాం. కాబట్టి అవి తినకండి. ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ రోజు ముఖ్యంగా పాలు, అటుకులు, బెల్లం ఏంటంటే కనుక వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టేసి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. మన బాడీ ఉక్కులాగా మాడిపోతుంది, మన శరీరం సహకరిస్తుంది. అలానే కాకుండా మనకుండే ఇబ్బందులు కూడా పోతాయి. మన జీవితంలో దోషాలు ఏర్పడతాయి కదా, అలాంటి దోషాల నుంచి మనం బయటపడటానికి ఈ పాలు, అటుకులు, బెల్లం అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రసాదంగా స్వీకరించండి, మీకు ఇంకా తిరుగుండదని చెప్పొచ్చండి. ఇంకా